సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్. అనుమానం పెన్నుభూతంగా మారింది. కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా నరికి చంపాడు కసాయి భర్త. బెంగళూరులో చోటు చేసుకుంది ఘటన. భార్య తల నరికి ఆ తలను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. కొద్ది రోజుల క్రితం సిరిసిల్లలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్య ఘటన జరగడం సంచలనంగా మారింది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నటువంటి వీరికి ఒక పాప కూడా ఉంది. 28 సంవత్సరాల యువకుడు తన భార్యని అనుమానంతో వేరే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం నెరుపుతుందనేటువంటి కారణంతో తన తలను నరికి ఆ తలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఘటన ఒక్కసారిగా సెన్సేషనల్గా మారింది. బెంగళూరులో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు వైరల్గా మారింది ఈ వార్త. ఇంత దారుణమైనటువంటి పాశావిచానికి పాల్పడ్డటువంటి ఆ భర్త పైన ఇప్పుడు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులైతే ఈ వ్యక్తి ఇంతటి ఘాతుకానికి దిగుతాడా అని కూడా వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనికి గల పూర్తి కారణాలేంటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, సో భార్య తల నరికి ఆ తలని తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఘటన. ఎందుకు అతను అంత దారుణమైనటువంటి హత్య చేయాల్సి వచ్చింది? దీని వెనుకున్నటువంటి పూర్తి వివరాలేంటి? సాయి, మనం ప్రస్తుతం బెంగళూరులో జరిగిన ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో ఇది బెంగళూరు రాష్ట్రాన్నే కాదు మొత్తం ఆ ప్రాంతం అంతటిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఎందుకంటే 28 ఏళ్ల శంకర్ తను 3వ తేదీన ఈ నెల 3వ తేదీన రాత్రి డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి నైట్ డ్యూటీకి వెళ్ళి రేపు వస్తా అని చెప్పాడు యాక్చువల్ గా. అయితే ఈ క్రమంలోనే ఆ రాత్రి పని త్వరగా ముగించుకొని తను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తన భార్య మానస 26 సంవత్సరాల మానస తను ఒక వ్యక్తితో ఉన్నట్లుగా తను కళ్ళతో చూసి ఆ రాత్రి గొడవ పడడం జరిగింది. అయితే వీరిద్దరికి ఒక పాప. బెంగళూరు ప్రాంతంలోని వీరు మానస అదేవిధంగా శంకర్ కూడా ఇద్దరు కిరాయికి ఉంటున్న పరిస్థితి. అయితే వీరు రాత్రి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి మళ్ళా రేపు మరుసటి రోజు వస్తా అని చెప్పిన శంకర్ అదే రోజు రాత్రి ఇంటికి వచ్చే వరకే వేరే ఒక వ్యక్తితో ఉన్న తన భార్య మానసను చూసి ఆ రాత్రి ఇద్దరు గొడవ పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఆ రాత్రి గొడవ పడి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణతోని ఇంట్లో అంటే భర్త మీద అలిగి మానస ఇంట్లో నుంచి వెళ్ళిన పరిస్థితి. అయితే తన అమ్మగారింటికి వెళ్ళిన తను మళ్ళా ఆ రోజు 3వ తేదీ నుంచి కూడా 4, 5, 6 ఇలా రోజు ఇంటికి రావడం, శంకర్తో గొడవ పడడం. ఈ క్రమంలోనే శంకర్ కోపోద్రిక్తుడై తన భార్యను గొంతు కోసి మెడకాయ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా మొన్న శుక్రవారం రాత్రి ఈ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన వెంటనే ఆ కోపోద్రిక్తుడైన శంకర్ మానస తలను నరికి ఆ తలతో పాటే సమీపంలో ఉన్న సూర్యనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. ఈ తతంగం అంతా కూడా జరుగుతానే ఉంది. అయితే ఇద్దరు భార్యాభర్తలకు మధ్య అన్యోన్యంగా సాగే క్రమంలోనే రాత్రి డ్యూటీకి వెళ్తున్న శంకర్ కి ఒక్కసారిగా అంటే పని ముగించుకొని మరుసటి రోజు రావాల్సిన అతను అదే రోజు రాత్రి రావడంతో రాత్రి మానస మరొక వ్యక్తితో ఉండడంతోనే ఈ యొక్క ఇది అనుమానమే కాదు డైరెక్ట్ కళ్ళతో చూశాడు అనే ఒక ఆరోపణ పోలీసుల ఎదుట లొంగిపోయిన శంకర్ పోలీసులకు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఈ అక్రమ సంబంధం ఉందనే నేపథ్యంలోనే తను ఈ యొక్క ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మానస కూడా అంటే ఈ గొడవ జరిగిన తర్వాత తన అమ్మగారింటికి వెళ్తూ వస్తూ ప్రతిరోజు రావటం, గొడవ పడటం, తిరిగి వెళ్ళటం. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడై తన ఆగ్రహాన్ని కట్టలు తెంచుకొని వచ్చిన నేపథ్యంలోనే శంకర్ ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారే వీళ్ళు నివాసం ఉండే అనేగల్ ప్రాంతంతో పాటు ఏదైతే హిలాలాగే ప్రాంతం ఈ 2 ప్రాంతాలు కూడా అట్టడిగిపోతున్నాయి. ఎందుకంటే శంకర్ చేసిన పనికి స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తల భాగాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ పోవడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్కు గురయ్యారు. అరే ఏం జరిగింది అని అడిగితే మొత్తం కూడా 3వ తేదీ నుంచి నిన్నటి వరకు జరిగిన మొత్తం కూడా స్టోరీ అంతా శంకర్ చెప్పిండు. అయితే దీనిపైన హిలాలాగే పోలీస్ స్టేషన్, సూర్యనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా శంకర్ చేసిన పని ఏదైతే ఉందో తలనరికి మనం చూసాం గతంలో మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనలు 1-2 జరిగినాయి. సో అయితే తల నరికి తలను తీసుకొని పోలీస్ స్టేషన్ పోవడం అనేది చాలా ఘోరాతి ఘోరంగా స్థానికులు అయితే దీనిపైన నెటిజన్లు విపరీతంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన
కఠినమైన శిక్ష శంకర్కు విధించాలని చెప్పి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సాయి. ఇప్పుడు భార్య చనిపోయింది, భర్త కూడా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి, కానీ ఒక చిన్న పాప వాళ్ళకుంది. ఆ పాప పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీరికి ఎవరైనా బంధువులు ఉన్నారా, లేకుంటే పాపను ఎవరు తీసుకున్నారు? పోలీసులు ఇంకా దీనికి సంబంధించి వేరే కోణంలో కూడా ఏమైనా విచారణ కొనసాగిస్తున్నారా? రైట్, ప్రస్తుతం శంకర్ చెప్పిన విషయాల్ని పోలీసులు అయితే నోట్ చేసుకున్నారు, దీన్ని విచారణలో భాగంగా చూస్తున్నారు. అయితే శంకర్ మానస దంపతులకు ఒక 2 సంవత్సరాలు వివాహమైనట్లుగా తెలుస్తుంది, వారికి ఒక పాప కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ పాప సంరక్షణను ఇటు శంకర్ కుటుంబ సభ్యులు తీసుకుంటారా, మానస కుటుంబ సభ్యులు తీసుకుంటారా అనే విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి వీరిద్దరికి పుట్టిన ఆ పాప అయితే ఇటు తల్లి లేక ఇటు తండ్రి జైలు పాలై, అంటే ఎట్లాగూ తను చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు తను జైలుకు వెళ్ళక తప్పదు కనుక ఇద్దరి మధ్యలో ఆ పాప అనాథలాగా జీవించాల్సిన పరిస్థితి. అయితే వీరిద్దరికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానికులు ఆ పాపను దృష్టిలో ఉంచుకొని కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే శంకర్ తన భార్యను తలనరికి చేయడం అనేది ఘోరమైన చర్యగా స్థానికులు అయితే వారి ఆ యొక్క ఆవేదనను, ఆ యొక్క కోపాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపైన పోలీసులు పలు కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి అనుమానమేనా, లేదంటే నిజంగా తనకేమైనా అక్రమ సంబంధం ఉందా, లేదంటే శంకర్ కి సంబంధించి ఇంకా వేరే ఏమైనా అంశాలు ఉన్నాయా అనే విషయాలను కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. సాయి. రైట్ ఫ్రెండ్స్, సో మొత్తానికి అది ప్రస్తుతం బెంగళూరులో జరిగినటువంటి ఘటన సంచలనంగా మారింది. కట్టుకున్న భార్యనే అనుమానంతో అక్రమ సంబంధం నెరుపుతుందనేటువంటి కారణంతో భర్త నేరుగా తన తల తీసేసి ఆ తలను తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి లొంగిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడినటువంటి అతన్ని తీవ్రంగా శిక్షించాలంటూ కూడా అక్కడటువంటి స్థానికులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా మరొక అక్రమ సంబంధ కేసు అనేది ఒక హత్యకు దారితీసింది, ఒక చిన్న పాపని అనాథనగా మార్చింది, తండ్రిని జైలుకు పంపించినటువంటి ఘటనగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.